ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా పరంగా ఎలాంటి ఇమేజ్ ఉందో పొలిటికల్గా అంతకంటే ఎక్కువ ఇమేజ్ను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పవన్ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకంగా మంగళగిరి వెళ్లి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. రంగనాథ్ దాదాపు 2 గంటల పాటు పవన్తో మాట్లాడారు. అయితే ఈ భేటీలో ఏపీలో హైడ్రా పద్ధతుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలపై రంగనాథ్తో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై మాట్లాడుకుందామని పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు రంగనాథ్ మంగళగిరి వచ్చారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే రంగనాథ్ తీసుకున్న చర్యలు బడాబాబుల ఫామ్ హౌసుల్ని కూలగొట్టి చెరువుల్ని కాపాడిన వైనానికి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తరువాత హైడ్రా దూకుడు కారణంగా చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. హైడ్రాను ఏపీలో కూడా తీసుకువస్తే ఈ తరహా సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ జన సైనికులు మాత్రం అక్కడున్నది పవన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.